మన కుటుంబంలో నలుగురు ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండగలిగిన రోజున అది మంచి కుటుంబం అవుతుంది. కానీ తండ్రి కానీ ఎవరైనా సరే ఒక మాట మీద నడిచింది అనుకుంటే గ్రేట్. అలా ఉండాలి కుటుంబం అంటే. హాయ్, హలో. మీతో కలిసి మాట్లాడి చాలా రోజులైంది. మధ్యలో గ్యాప్ వచ్చింది, కొంచెం అనారోగ్యం వల్ల. ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. మీరు నన్ను ఆర్ట్ఫుల్గా దగ్గర చేర్చుకోండి. ఈరోజు నేను మీకు చెప్పేది కుటుంబం. కుటుంబం అనే విషయం వచ్చేసరికి ఒక ఇంట్లో మనుషులు అని అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు. కుటుంబం అంటే అది కాదు. కుటుంబం అంటే నలుగురు ఐదుగురు ఉంటాం ఇంట్లో. ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఉండవు. ఏదో ఒకటి అనుకుంటారు, ఎవరో ఒకరి మీద చిరాకు పడతారు. అవన్నీ కేవలం కొన్ని గంటలు ఒకరోజు ఉంటాయి. అలా కాకుండా దాన్ని 4 రోజులు, వారం రోజులు అలా సాగదీసుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళిపోతే ఆ బాధలు బాగుంటుంది. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను చెప్పేది ఏంటంటే కుటుంబం అంటే మనుషులు కాదు, మనసులు. భార్యాభర్తలు అంటే అమ్మా నాన్న ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకొని ఉండాలి. అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు అలానే. అన్నకి ఇది ఇష్టం, తమ్ముడికి ఇది ఇష్టం, ఇది చెయ్యాలి అనే మనసు ఉండాలి. అట్లాగే ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళైనా మరి ఆడపిల్లల్ని మగపిల్లలు కూడా చాలా ప్రేమగా బాధ్యతగా చూసుకోవాలి. అప్పుడు అందరూ కలిసి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని దాన్ని మనం ఎప్పుడైతే నిలుపుకుంటామో అది కుటుంబం అవుతుంది. ఫ్యామిలీ అంటున్నారు. ఫ్యామిలీ అంటే ఏంటి? మంచి క్లాసుగా ఉండే ఇల్లు, క్లాసుగా ఉండే మనుషులు, అది కాదు ఫ్యామిలీ. ఆ క్లాసుగా ఉన్న దాంట్లో వాళ్ళ మనసులంతా మాసుగా ఉంటున్నాయి. అలా ఉండకూడదు. దాన్ని ఇంకా ప్రేమ నింపుకొని ఆ మాస్ అనేది మనసులోంచి లేకుండా, మాటలో లేకుండా మృదుత్వంగా ఇన్ని రకాలుగా ఉంటేనే మన కుటుంబంలో నలుగురు ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండగలిగిన రోజున అది మంచి కుటుంబం అవుతుంది. ఆ మంచి కుటుంబం అని మనం అనుకోవటం కాదు. మన కుటుంబాన్ని చూసి బయటవాడు అదిగో ఆ కుటుంబంలో అందరూ చాలా గొప్పగా ఉంటారు అని అనుకోవాలి. ఆ ఫ్యామిలీలో చూడండి, ఒకళ్ళనొకళ్ళు ఎలా సమర్థించుకుంటారు, ఎంత కంఫర్టబుల్గా ఉంటారు అని అనుకుంటారు. అప్పుడు మన కుటుంబానికి ఒక విలువ, సార్థకత ఉంటాయి. అప్పుడు మన తల్లిదండ్రులు మనని ప్రేమిస్తారు, మనం తల్లిదండ్రులకి గౌరవించాలి. అప్పుడు ఆ కుటుంబం అంతా ఒక మాట మీద, తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే ఒక మాట మీద నడిచింది అనుకుంటే గ్రేట్. అలా ఉండాలి కుటుంబం అంటే. ఓకే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.